ఈరోజు మన చందమామ కథల్లో లెక్కలు రాని రాజు అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగ మాటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్ళు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడడానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగమాడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్ళు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవడం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారి వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుపట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరచ్ఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారికి చదరంగం ఆటకు కూర్చోమనే వాళ్ళే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవ్వరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్లయింది. ఆ కాలంలోనే కావేరీ నది తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మడికి మగధ దేశపు రాజు యొక్క వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడడంలో ఉంది కానీ గెలవడంలోనూ ఓడడంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తరువాత దానిలో ఒక గెలిచేవాడు ఉంటాడు, ఒక ఓడేవాడు ఉంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విన్నాను. తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవ్వరూ ఆడడానికి ధైర్యం చేయలేకున్నారు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేను తమతో ఆడుతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మడా, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు. ఏమిటి నీ సందేహం అని అడిగాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు, కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చదరంగంలో గెలిచేవాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గళ్ళల్లో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజ చొప్పున పెంచుతూ 64 గళ్ళకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడా, నీవు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్లు లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండడమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆట చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఇవాళ ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు ఆట చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే, కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు. ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు బ్రాహ్మడిని అడిగాడు.
నా బహుమానం నాకు దయచేయించండి, తరువాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు మీరు అంచనా వేయండి, ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజ్యంలోని గణిత ప్రవీణులను పిలిపించాడు రాజు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్యను రాజుగారికి చూపారు. రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మాణికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతున్నాయో ఆరా తీసి చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్ల పాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఔరా పిడుగా, ఇదేనా నువ్వు చెప్పిన నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను, కానీ నేను అడిగింది తమరు ఎలానో ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనుక సరిపోయింది, ఓడిపోతే ఏమై ఉండును? ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని మరీ పందానికి సమ్మతించాను. నాపాటి గణిత జ్ఞానం మీకుంటే మీతో చదరంగం ఆడుండను అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.